వార్తలను సమర్పిస్తున్న వారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రేవ్ పార్టీ కాదు, డాన్స్ పార్టీ. వివరాలు వెల్లడించిన డిఎస్పీ రవిచంద్ర. భక్త సంద్రమైన గుబ్బలమంగమ్మ క్షేత్రం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఎస్టీ కమిషన్ శంకర్రావు, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమంటున్న నాయకులు. మార్చి 29, 30వ తేదీలలో కాసరి నర్సిరెడ్డి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. 2 నియోజకవర్గాల వాలీబాల్ పోటీలు. జంగారెడ్డిగూడెం మండలంలో చౌక దుకాణాలకు నోటిఫికేషన్. 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలంటున్న తహసీల్దార్ శివజ్యోతి. పశ్చిమ ఏజెన్సీలోని దట్టమైన అడవి ప్రాంతంలో సహజ సిద్ధంగా స్వయంభువై వెలసిన గుబ్బలమంగమ్మ క్షేత్రం భక్త సంద్రమైంది. ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కొండ కోనల మధ్య వాగు కింద వెలిసిన అమ్మవారిని దర్శించుకుని పలువురు మొక్కులు చెల్లించారు. గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గ మధ్యలో ముత్యాలమ్మ తల్లి కోవెల కనబడుతోంది. ముందుగా ఈ అమ్మవారిని దర్శించుకొని మనలోని కోరికలు చెప్పుకుంటే గుబ్బలమంగమ్మ తల్లికి చెబుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ చిన్న ఆలయంలో నిమ్మకాయల ముడుపులను భక్తులకు అందజేస్తుంటారు. గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను ముత్యాలమ్మ తల్లి కటాక్షిస్తుందని తెలిపారు. చిన్నపాటి కాలువలను దాటుకుంటూ కొండ లోయల మధ్య గుబ్బలమంగమ్మ తల్లి కొలువు తీరింది. ఆనాటి కాలంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఎన్నో సేవలందించిన కరాటం కృష్ణమూర్తి సైతం గుబ్బలమంగమ్మ తల్లిని సేవించారు. గిరిజనులకు, గిరిజనేతరులకు ఆరాధ్య దైవంగా దినాభివృద్ధి చెందుతూ ప్రపంచ నలుమూలలో ఉన్న భక్తుల పాలిట కొంగు బంగారంగా బాసిల్లుతూ వస్తోంది. ఈ ఆలయానికి వెళ్లే మార్గం పక్కనే ప్రవహిస్తున్న వాగులో ఉన్న బండరాళ్ల మధ్య పర్యాటకులు, భక్తులు ఫోటోలు దిగుతూ కాలక్షేపం చేస్తుంటారు. కాగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు అడవి ప్రాంతంలోనే సేద తీరుతూ వంటలు వండుకుంటూ ఉంటారు. ఇటీవల గుబ్బలమంగమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా క్రమ పద్ధతిలో భక్తులందరూ దర్శనం చేసుకునేలా క్యూ లైన్ల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. నిరంతరం పోలీసుల పహారాల మధ్య అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయం వద్దే కొండల మధ్య రాయిపై రాయి పెట్టి తమ అభివృద్ధితో పాటు ఇంటి కలను తీర్చాలంటూ కోరుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మగవారికి, ఆడవారికి వేరువేరుగా స్నానాలు చేసే విధంగా మోటార్ ద్వారా నీటి సౌకర్యం అందిస్తున్నారు. క్షేత్ర మెట్ల మార్గంలో అమ్మవారి ఒడిలో పూజలు చేసిన ముడుపులను భక్తులు కడుతున్నారు. మనస్సులో స్వచ్ఛమైన కోరిక తలుచుకుని ముడుపులు కడితే అమ్మవారి ఆ ఇచ్చను తీరుస్తుందనే నమ్మకం ఉందని భక్తులు తెలియజేస్తున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గుబ్బలమంగమ్మ తల్లి క్షేత్రం కిటకిటలాడింది. అమ్మవారి నామస్మరణను జపించారు. అడవి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భక్తులు పోటీ పడ్డారు. అమ్మవారి క్షేత్రం వద్ద రోకలి బండ, రోకలి కర్రలు, చెక్క గరిటెలు, వెదురుతో తయారు చేసిన గృహాలు, పడవలు, తేనె వంటి రకాలు లభ్యమయ్యేలా చిన్నపాటి వ్యాపారాలను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భక్తులు పోటీ పడ్డారు. బలి పెడితే నెంబర్ నోట్ కంపల్సరీగా దర్శించకట్టు తీసుకుని వెళ్ళాలండి. లేకపోతే రిపోర్ట్ ఇస్తారండి. కంపల్సరీగా దర్శించకట్టు ఉండాలమ్మా. దర్శించకట్టు లేకపోతే మళ్ళీ పిల్లలకు వచ్చి తీసుకుని వెళ్ళాలి.
2 నియోజకవర్గాలను 2 మండలాలను ఏజెన్సీ మెట్ట ప్రాంతాలను కలిపే ప్రాధాన్యత కలిగిన జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం శివారు జల్లేరు వాగుపై వంతెన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు తెలిపారు. 2018వ సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్యే పీతల సుజాత ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. స్లాబ్ వద్ద పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో వంతెన నిర్మాణ పనులపై శ్రద్ధ కనబరచలేదు. వంతెన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలను బొట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలను కలిపే ప్రాధాన్యత కలిగిన ఈ వంతెన నిర్మాణానికి అప్పటి కాంట్రాక్టర్ సుమారు 80 లక్షల రూపాయలు దాకా వెచ్చించినట్లు తెలియజేస్తున్నారు. పిల్లర్ల వరకు నిర్మాణం సాగినప్పటికీ స్లాబ్ వేసేందుకు 2 సార్లు మెటీరియల్స్ ను దిగుమతి చేశారు. 2 సార్లు వరదలు రావడంతో విలువైన ఇనుము, ఇసుక, కంకర, సిమెంట్ బస్తాలు జల్లేరు వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లు పేర్కొంటున్నారు. నేటి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి జంగారెడ్డిగూడెం బైనేరు వాగుపై వంతెన, పట్టణపాలెం జల్లేరు వాగుపై సగం నిర్మాణంలో ఉన్న వంతెన, కండూరు వద్ద మరో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదేవిధంగా పేద మధ్యతరగతి వర్గాల కలగా ఉన్న టిట్కో అపార్ట్మెంట్స్ ను జగనన్న కాలనీలుగా ఉన్న లేఅవుట్స్ లకు సైతం రూపకల్పన చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని శేషు తెలిపారు. జూన్ మాసంలో వీటిపై సరైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సిటీ న్యూస్ తో స్పష్టం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టి అటు సంక్షేమం సైతం అందే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 9 మండలాలకి ప్రధానమైనటువంటి రహదారిగా, అదేవిధంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక గుబ్బల మంగమ్మ దేవాలయానికి ఇరుగు జిల్లాల నుంచే కాదు ఇరుగు రాష్ట్రాల, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి దానికి ప్రధాన మార్గంగా ఉన్నటువంటి ఒక పట్టినపాలెం బ్రిడ్జి మరి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తర్వాత అనేక కారణాలు 2 సార్లు స్లాబ్ వేయడానికి యొక్క సెంటరింగ్ అది పెట్టిన తర్వాత 2 సార్లు వరదలు వచ్చాయి. స్లాబ్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో మరలా రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి దాన్ని పని ప్రారంభించేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఓడిపోయి వైసీపీ వచ్చిన తర్వాత ఒక్క తట్టమట్టు కూడా వేయటానికి లేకుండా 5 ఏళ్లు కూడా అదే రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో అప్రోచ్ రోడ్డు కూడా 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినా కూడా ఆ రోడ్డు కూడా వేయకుండా ఇటు ప్రయాణించేటువంటి ప్రయాణికులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలో మరలా ఏదైతే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా మరి మంచి మెజార్టీతో 164 సీట్లను ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వానికి అందజేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ పుట్టా మహేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోషన్ కుమార్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 బ్రిడ్జిలు ఏదైతే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి జల్లేరువాగు బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణపాలెం బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా చింతలపూడిలో ఉన్నటువంటి గుండేరు బ్రిడ్జ్ కానీ 3 బ్రిడ్జిలకి కూడా దాదాపు 12 కోట్ల రూపాయల నిధుల్ని శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి యొక్క బ్రిడ్జి ఏదైతే ఇక్కడ ప్రాంత ప్రజలకు చిరకాల వాంచుగా ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కంకణబద్దులై ముందుకు సాగుతా ఉన్నారు. అతి త్వరలో ఈ యొక్క పనులు ప్రారంభించి రికార్డు టైంలో ఈ యొక్క బ్రిడ్జి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సంసిద్ధులై ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రతి పనిని కూడా ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం దాన్ని మరిచి కక్షపూరితంగా వ్యవహరించి ప్రతి పనిని కూడా నాశనం చేసినటువంటి నేపథ్యంలో ఓ పక్కన టిట్కో గృహాలు కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ ఇలాంటి ప్రతి పనిని కూడా మధ్యలో ఆపేసిన నేపథ్యంలో మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ పక్కన గుంతలుగా ఉన్న రోడ్లన్నింటికి కూడా టాప్ అయినటువంటి రోడ్లుగా ఏర్పాటు చేస్తూ ప్రజలందరూ కళల్లో ఆనందం చూడటమే కాదు, రెండో పక్కన ఏదైతే ఈ యొక్క పోలవరం మరలా నిన్నటి నుంచే కాంక్రీట్ పనులన్నీ కూడా ప్రారంభమైనవి. ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళంతా కూడా పోయి ఎలాంటి పరిస్థితి ఉందో గత 5 ఏళ్లలో ప్రజలందరూ కూడా చూశారు. జీవనాడిగా ఉన్నటువంటి ఒక పోలవరం పనులు నిన్నటి నుంచి ప్రారంభమైంది. దాంతోపాటు ఏదైతే అమరావతి పనులు, రాజధాని ఏదైతే ఉందో అమరావతి పనులు కూడా మరి గత నెల రోజులుగా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా మనందరికీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలంటే ఏదైతే ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధానమైనటువంటి రహదారి ఉందో ఆ యొక్క రహదారి కూడా ఆల్రెడీ ఒక ఫస్ట్ పేజ్లో తడికిలపూడి నుంచి ఏలూరు వరకు రోడ్డు అంతా కూడా కంప్లీట్ అయింది. రెండో పేజ్ ఏదైతే తడికిలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఉందో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా మరి జోడెద్దుల వల్లే యువ నాయకత్వంలో మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి పనితీరు కనపరుస్తూ ప్రజలు ఏదైతే వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ముందుకు
తీసుకెళ్తూ వాళ్ళు పనిచేస్తున్నందుకు ఈ సందర్భంగా మరొకమారు వాళ్ళకందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ టిడ్కో గృహాలు కూడా త్వరలోనే జూన్ టార్గెట్గా వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దాంతోపాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క మరి జగనన్న మోడల్ కాలనీలని ఏదైతే 28 లక్షల ఇళ్ళు అన్నాడో ఒక్క ఇంటి కూడా పూర్తి చేయనటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ప్రభుత్వం మరి ఒక గైడ్ లైన్స్ తీసుకుని వాటిని కూడా పూర్తి చేసి పేదల ఇళ్లకి ఒకేసారి 1,00,000 ఇళ్లకు తాళాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని ప్రభుత్వం అడుగడుగు వేసుకుంటూ మరి వాళ్ళ నమ్మకాన్ని చేరువవుతున్న నేపథ్యం ప్రజలందరూ కూడా విష ప్రచారాలు నమ్మకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఓ పక్కన లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ కానీ ఎడ్యుకేషన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ కానీ, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి కానీ బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న స్టీల్ ప్లాంట్ చూసాం. గత 5 ఏళ్ళు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏదైతే మనం యొక్క స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం దాన్ని తాకట్టు పెట్టినటువంటి నేపథ్యంలో నిన్న 11,440 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో కానీ ఈ నెల 16వ తారీఖున భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర 52 సంవత్సరాలు కలిగిన విశ్వనాథ సత్యనారాయణ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఆయన కుమారుడు సాయినాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. విశ్వనాథం సత్యనారాయణ ప్రజల దగ్గర నుంచి తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుని బయట కమిషన్ వ్యాపారం, ఫ్యాన్స్ బిజినెస్ చేసి కోవిడ్ కారణంగా అనేక కోట్ల రూపాయలు భీమవరం వాసులకు బాకీలున్నాయని, పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్లు కూడా జరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమశెట్టి సత్యప్రసాద్, లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్ కు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని గత 3 సంవత్సరాల నుంచి వడ్డీ కూడా కట్టకపోవడంతో అనంతపురంలో ఉంటున్న తన ఫ్రెండ్ ఆశీన్, లోకేష్ లకు తెలుపగా 10% డీల్ ఒప్పుకొని మొత్తం 12 మందితో ఈ కిడ్నాప్ వ్యవహారానికి ప్రణాళిక రూపొందించారు. 2 రోజుల ముందు నుంచి విశ్వనాథ్ ఇంటిని పరిసరాలను గమనించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ కి కారులో బంధువులను దించి కారులా తీసుకువెళ్తుండగా సఫారీ డ్రెస్ లో ఉన్న 4 వాకీటాకీ చేత్తో పట్టుకుని పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేసి ఆ కారును మార్గ మధ్యలో వదిలి వేరే ఇన్నోవా కారులో అనంతపూర్ తీసుకువెళ్లి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో విశ్వనాథుడు గత్యంతరం లేక తన ఆస్తులు భీమవరంలో ఉన్నాయని, కొన్ని అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు తిరిగి భీమవరం బయలుదేరగా మార్గ మధ్యలో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి చాక్, 3 క్రికెట్ స్టిక్స్, 2 ఆర్టిస్ట్, 1 డైరీ, 9 సెల్ ఫోన్లు, 7గురిని అరెస్ట్ చేసి భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగతా 5 ముద్దాయిలను త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసిన 2 టౌన్ సిఐ సబ్ ఇన్స్పెక్టర్ ని, పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. తర్వాత ఇతన్ని బెదిరించి తన 10 కోట్ల రూపాయలు దీనికి సంబంధించిన వడ్డీతో సహా 10 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తే థ్రెట్లో దాని మీద వాళ్ళు ఒప్పుకొని భీమవరం వస్తే కనుక నేను మా ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మి వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్తే వాళ్ళు మళ్ళీ ఒక 3 కార్లలో, ఒక ఫార్చునర్, ఒక బీఆర్వి ఏదైతే ఇంతకుముందు కిడ్నాప్ బీఆర్వి, హోండా బీఆర్విలో, అలాగే ఒక ఇన్నోవా కారులో మళ్ళీ భీమవరం వచ్చారు. ఇతని ఆస్తులన్నీ ఆ వచ్చే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళని మన పోలీసులు అరెస్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 హాకీ స్టిక్స్, ఒక 3 క్రికెట్ వికెట్స్, ఒక చాకు, ఒక సెల్ ఫోన్స్ వచ్చి 9 మొబైల్ ఫోన్స్, 9 మొబైల్ ఫోన్స్, ఒక వాకీ టాకీ, అంటే ఇలా పోలీసులను రెండింటికి ఒక వాకీ టాకీ. ఇది 10 కోట్ల రూపాయలు వస్తే 10% ఇస్తానని అన్నారు. 10% కోసం ఏదైనా మనుషుల కదా తిరిగి మళ్ళీ తీసుకొచ్చి అప్పగించడం, పోలీసులకి జరిగిపోవడం, తిరిగి అతన్ని మళ్ళీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఒక 30 to 40 crores వరకు ఇతను మా ప్రజలకు అప్పు ఇవ్వాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది ఒక 50 మంది వరకు. అది లోతుగా చేస్తే కానీ తెలియదు. గతంలో ఇతని మీద దాడి జరిగింది సార్, అటాక్ చేశారు. అది జరిగింది. ఆ దాడి జరిగింది ఏంటంటే వాళ్ళ తమ్ముడే చేశాడు. వరుసకు తమ్ముడు అయ్యేవాడు, ఏదో ఇల్లీగల్ అఫైర్ లో చేశాడు. ఆ కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కట్టారు. మళ్ళీ ఎవరన్నా కిడ్నాప్ చేశారంటారు సార్? ఇదేనండి అప్పటి నుంచి గొడవలు చాలా అయితే పెద్ద మనుషుల సమక్షంలో గవర్నమెంట్లు జరుగుతున్నాయి కానీ బట్ అది ఫ్రూట్ఫుల్ అవ్వలా. ఏమన్నా మనకేంటది 30 to 40 lakhs అని ఒక గ్రోత్ అని పబ్లిక్ అంటాం. ఆ విషయంలో మనం అయితే జోక్యం చేసుకోం కాబట్టి జోక్యం చేసుకోం చేసి వీళ్ళ డబ్బులు వసూలు చేయాలి. ఎవరైతే ఉన్నారో 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా సుమారుగా. ఆ 3 కోట్ల రూపాయలు వడ్డీతో వసూలు చేయించాలని కిడ్నాప్ చేసి బెదిరించినాక అని చెప్పి చెప్పుకోవాలి. దానికి సరిపడి ఆశ్రయ
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నిర్వహించిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కాసేపు భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండి సంజయ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా నూతన ఎన్ఐడిఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిసి నారా లోకేష్ పరిశీలించారు. సంస్థకు సంబంధించిన విషయాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అనంతరం ఎన్ఐడిఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ఇతర నేతలతో కలిసి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్క నాటారు. విపత్తుల సమయంలో ఎలా ఎదుర్కోవాలో విన్యాసాల రూపంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రదర్శనను వీక్షించారు. అనంతరం తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నేతలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దగ్గరుండి మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है. అటు పరిపాలన దక్షత, అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. వారు రేయింబవళ్లు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. రెండో వైపును చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ 6 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి 6 నెలలే అయింది. కానీ దగ్గర 3 లక్షల కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్ లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈ రోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ రోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరు చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చెయ్యగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఉంది. అది వాటర్ లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్ కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జంగారెడ్డిగూడ మండలంలో రేషన్ షాపులకు నోటిఫికేషన్స్ విడుదల చేసినట్లు తహసీల్దార్ శ్రీవజ్యోతి తెలిపారు. రాజుల కాలనీకి సంబంధించి ఓసీకి, తిరుమలాపురంకు సంబంధించి బీసీఏ, అమ్మలపాలెంలో ఎస్సీ కేటగిరీకి రేషన్ షాపులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీలోపు రేషన్ షాపులు కావాల్సిన వారు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. రాజుల కాలనీకి సంబంధించి ఒక దరఖాస్తు మాత్రమే వచ్చిందని డిటి వెంకటేశ్వరరావు తెలిపారు. అది కూడా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అందజేశారు. ఏ పోలవరంలో రీసర్వే జరుగుతుందని రైతులు సహకరించాలని సిటీ న్యూస్ తో కోరారు. నమస్తే అండి, నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్. జంగారెడ్డిగూడెంలో రేషన్ షాపులు 3 నోటిఫికేషన్ ఆర్డీఓ ద్వారా ఇవ్వడం జరిగింది. ఒకటి రాజుల కాలనీలో ఓసీ కేటగిరీ కింద, తిరుమలాపురంలో బీసీఏ కేటగిరీ కింద, అమ్మపాలెంలో ఎస్సీ కేటగిరీ కింద ఇవ్వడం జరిగిన నోటిఫికేషన్. 22వ తారీఖు 5వ తారీఖు లోపు లాస్ట్ డేట్ అండి. కాబట్టి అందరూ ఈ కేటగిరీ సంబంధించిన అందరూ మీ యొక్క అర్జీని పెట్టుకుంటే రిటర్న్ టెస్ట్ ద్వారా ఆర్డీఓ గారు ఫైనలైజ్ చేసి వారికి డీలర్షిప్ ఆర్డర్స్ ఇస్తారండి. అదేవిధంగా ఏ పోలవరం గ్రామంలో రీసర్వే జరుగుతున్నది.
అక్కడ ఉన్న రైతులందరూ మరి వేరు వేరే ఇతర గ్రామాల్లో ఉన్న రైతులు కూడా మీ యొక్క భూమిని సర్వే చేసేటప్పుడు సంబంధిత అధికారులు విలేజ్ సర్వేయర్ విఆర్ఓ వారు మీకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. మీ భూమి సర్వే చేసే సమయంలో మీ దగ్గర ఉన్న సంబంధిత రికార్డుతో మన ఆ భూమి మీదకి వెళ్తే కనుక సర్వే చేసి మీ బౌండరీని ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాల్సిన కోరు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ నందు కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ట్రస్ట్ 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పగలు వాలీబాల్ పోటీలు, సాయంత్రం వివిధ కళలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవాలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. వీటికి సంబంధించిన విషయాలను ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు నర్సిరెడ్డి, ఆధ్యాత్మికవేత్త తిప్పబట్ల రామకృష్ణ, మల్లవరపు సత్యనారాయణ, రమేష్లు వివరించారు. జంగారెడ్డిగూడెంలో కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ 2008 నుంచి 16 సంవత్సరాలుగా ఉగాది ఉత్సవాలు చేస్తూ కళాకారుల్ని గౌరవిస్తూ పేద కళాకారులను ఆదరిస్తూ అలాగే కాలేజీ, హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, 10th క్లాస్ చదివినటువంటి అలాగే డిగ్రీలో చదువుతున్నటువంటి ఉత్తమ విద్యార్థులకి గోల్డ్ మెడల్స్ ఇస్తూ కళారంగంలో సేవ చేస్తూ వస్తున్నది. రేపు రాబోయే ఉగాది 17వ సంవత్సరం మా ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి తలపెట్టాం. ఈ కార్యక్రమాలు 2 రోజుల పాటు 29 మార్చ్, 30 మార్చ్ 2 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. పగలు వాలీబాల్ పోటీలు జరుగుతాయి. సాయంత్రం కళారూపాలు, వివిధ రకాలైన నృత్యాలు, నాటికలు కూడా నిర్వహించబడతాయి. 30వ తారీఖు బహుమతి పొందినటువంటి క్రీడాకారులకి, టీములకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, అలాగే ద్వితీయ బహుమతి 7,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు నగదుతో పాటు జ్ఞాపిక కూడా గెలిచిన టీములకి ఇవ్వడం జరుగుతుంది. కనుక చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్న వాలీబాల్ టీముల్ని మేమే ఎంపిక చేసుకుని వారిని పోటీకి ఆహ్వానిస్తాం. ఆహ్వానించబడినటువంటి టీముల వారికి టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. కనుక ఈ కార్యక్రమాల్లో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 2 నియోజకవర్గాల గ్రామాలు ప్రజలు వచ్చి ఈ పోటీల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అందరినీ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తాం. ఈ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9492972633, అలాగే 9390366217 ఈ 2 ఫోన్ నెంబర్లకి సంప్రదించవచ్చు. అలాగే విద్యార్థులకి క్విజ్ పోటీలు, ఒక్కొక్క కాన్వెంట్ నుంచి ఒక్కో టీం చొప్పున విద్యార్థులకి క్విజ్ పోటీలు ఉంటాయి. అలాగే గద్య పఠన పోటీలు కూడా ఉంటాయి. గద్య పఠనం అంటే ఒక ప్రోజ్ పేరా ఇస్తాం, 3 ఇస్తాం పేరాలు. ఆ 3 పేరాల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ రోజు పోటీలో అది చదవాల్సి ఉంటుంది. చదువుతున్నటువంటి విద్యార్థి తప్పులు లేకుండా చదవాలి. అలాగే గంట ముందే పోటీకి ఆ 3 పేరాలు విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలన్నింటిలోనూ అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం గ్రామంలో ఎటువంటి రేవ్ పార్టీలు జరగలేదని, కేవలం పక్క రాష్ట్రానికి సంబంధించిన మద్యం లభించడంపై కేసు నమోదు చేశామని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. డాన్సులు ఏర్పాటు చేశారే గాని రేవ్ పార్టీలు కాదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీకి సంబంధించిన కేసుపై మీడియాతో మాట్లాడారు. నిన్న శనివారం సాయంత్రం లక్కవరం గ్రామ శివారులో ఒక జీడి తోటలో డ్యాన్స్ మందు పార్టీ జరుగుతుందనే సమాచారం మేరకు మా లక్కవరం ఎస్ఐ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు కూడా అక్కడ రైడ్ చేయడం జరిగింది. అప్పటికే డ్యాన్స్ కార్యక్రమం ముగించేసి ఆడవాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మందు తాగుతున్నటువంటి కొంతమందిని అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు గాను, అలాగే అనధికారికంగా మద్యం తీసుకొచ్చి ఇక్కడ తాగుతున్నందుకు గాను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 6 మంది వ్యక్తులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 కార్లు, అలాగే ఒక మోటార్ సైకిల్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 23 బీర్లు, ఇవన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి రిమాండ్ తరలించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన
రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు తమ వాదనను బాహటంగానే చెబుతున్నారు. గూడూరు టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కోరారు. దీంతో జనసేన పార్టీ నాయకులు సైతం గట్టిగానే బదులిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని తమకు కూడా కోరిక ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. జనసేన నేత కిరణ్ మాట్లాడుతూ ఎవరి కోరికలు వారికి ఉంటాయని సమాధానమిచ్చారు. పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్రంలోనే తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, నేను తప్పట్లేదు. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి, ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు, ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు. కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా జలసంగి గ్రామంలో నింగి నుంచి శాటిలైట్ పెలోడ్ బెలూన్ నేలకొరిగింది. ఒక ఇంటిపై బెలూన్ పడిందని తెలియజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు దీనిని వింతగా చూస్తున్నారు. ఈ బెలూన్ ఏ శాటిలైట్ కు సంబంధించిందనేది తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత 56 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగదీప్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలను కాపాడాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాపిత పిలుపు మేరకు సోమవారం ఏలూరు శాంతినగర్ లో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ కార్యాలయానికి రాయబార కార్యక్రమం నిర్వహించారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం కోసం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎస్కే గౌస్ మాట్లాడారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ రోజు కేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా
రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి రైతు నాయకుడు జగజ్జీత్ సింగ్ ధల్లేవాల్ గారు గత 56 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా మొండిగా వరిస్తా ఉన్నది. అందుకే ఈ రోజు గౌరవ ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, ఇవాళ దీక్ష పట్ల స్పందించాలని, రైతు సంఘాలతో చర్చలు జరపాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఎంపీ కార్యాలయాలకి, ఎంపీల ఇళ్లకి రాయబార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉన్నది. అందులో భాగంగానే మన ఏలూరు ఎంపీ గారికి కూడా రైతు సంఘాల తరపున ఒక వినతి పత్రాన్ని కూడా అందించడం జరుగుతా ఉన్నది. కాబట్టి పొట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇప్పటికే జిల్లాలో అనేక రైతాంగ సమస్యల మీద పనిచేస్తున్న ఎంపీ గారు ఈ సమస్య మీద కూడా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం ఈ రాయబార కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి కేంద్రం మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా రైతాంగానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా లిఖిత పూర్వకంగా అనేక హామీలు ఇచ్చారు. ఢిల్లీ ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారు. అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని చెప్పారు. అంతేకాకుండా రుణ విమోచన చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని నిలువున మోసం చేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకొచ్చే వరకు ఈ రైతు ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీరసంగా కూర్చొని ఉన్నాడు మోడీ గారు. అంటే ఈ దేశ రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నాడు మోడీ. దానికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దల్లేవాల్ గారికి ఏదో ఫిబ్రవరి 14వ తారీఖున కూర్చొని మాట్లాడదామనే చిన్న హామీని ఇవ్వడం ద్వారా దీక్ష విరమింపజేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ గతంలో ఇచ్చిన హామీలు మోసం చేసినట్టే ఈ హామీలకు సంబంధించి కూడా మోసం చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఈ ఉద్యమం ఎస్కేఎం తరఫున మరింత ఉధృతం అవుద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఎస్కే గౌస్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో ఎంపీ గారితో కలిసి కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి గత 50 రోజుల నుంచి జగజ్జీత్ సింగ్ ధల్లేవాల్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి 2 రోజులు ఇంకా టైం పెట్టడం జరిగింది. 2 రోజులు కాదు, వెంటనే చర్చ జరపాలి, రైతు నాయకులతో చర్చ జరపాలని చెప్పేసి ఎస్కేఎం తరఫున డిమాండ్ చేస్తాను. మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం తీవ్రతరం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. రాజనాల రామ్మోహన్ రావు, జిల్లా కిసాన్ సెల్ నాయకులు. ఇవాళ ఎస్కేఎం పిలుపు మేరకు మన రైతులు ఎవరైతే దీక్షలు చేస్తున్నారో ధల్లేవాల్ గారు, జగజ్జీత్ సింగ్ ధల్లేవాల్ గారు ప్రాణాపాయం స్థితిలో ఉన్నారు. ఇవాళ 56 రోజులు చేస్తున్నప్పటికీ కనీసం స్పందించకపోవడం ఇవాళ చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ రోజున 14 నెలలు రైతులు ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే ఒక అబద్ధాల హామీలను పంపించి ఆ హామీలతోటి ఆ దీక్షను విరమింప చేసుకుని ఆ రోజున రిపబ్లిక్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంటే ప్రధాని ఇచ్చే హామీలు ఏమాత్రం విలువ లేదు అనడానికి ఆధారమే ఇవాళ ఈ ధల్లేవాల్ గారు ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా 30 రోజుల తర్వాత అంట నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14న రైతుతో చర్చలు చేద్దామని చెప్పి మాట్లాడటం అంటే ఆయనకి రైతుల మీద, రైతు నాయకుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో, రైతుల్ని ఎంతో చిన్న చూపు చూస్తున్నారో. ఆయనకు కావాల్సిందల్లా ప్రైవేటు రంగం. పోలవరం ప్రాజెక్టును ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు, కమిషన్ సభ్యులు సందర్శించారు. వారికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికారు. టూరిజం పొటాన్షియల్ పెంచడం కోసమే పోలవరం ప్రాజెక్టును సందర్శించినట్లు తెలిపారు. టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేయగలుగుతామని బాలరాజు వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ అంతా ఎస్టీ కమిషన్ తరఫున వచ్చాము. ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏంటంటే ఇది ఫస్ట్ టైం మేము ఇటు రావడం, పాపికొండలు అలాగే భద్రాచలం ఉద్దేశంతో వచ్చాము. చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే టూరిజం పొటెన్షియల్ ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. మన గవర్నమెంట్ కూడా మొన్న చెప్పింది కదా 24 న్యూ పాలసీ, టూరిజం పాలసీ అని స్ప్రెడ్ చేద్దామని. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది,
దాంతో ట్రైబల్స్ ఏ రకంగా బెనిఫిట్ అవ్వబోతున్నారు అలాంటివన్నీ ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాను మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే అది మనకి మంచి ఆదాయ వనరు అవుతుంది, అదేవిధంగా మన కల్చర్ని బయట ప్రపంచాన్ని తెలియజేయడానికి అవుతుంది. ఒక సోషల్గా ఎకనామికల్గా డెవలప్మెంట్ బాగలిగే యాక్టివిటీ బాగా జరగాలనేది మా ఉద్దేశం. మేము అబ్జర్వ్ చేసింది ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనేది మా ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రేవ్ పార్టీ కాదు డాన్స్ పార్టీ, వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. భక్త సంద్రమైన గుబ్బలమంగమ్మ క్షేత్రం, సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఎస్టీ కమిషనర్ శంకర్రావు, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అంటున్న నాయకులు. మార్చి 29, 30వ తేదీలలో కాసరి నర్సిరెడ్డి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, 2 నియోజకవర్గాల వాలీబాల్ పోటీలు. జంగారెడ్డిగూడెం మండలంలో చౌక దుకాణాలకు నోటిఫికేషన్, 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలంటున్న తహసీల్దార్ శివజ్యోతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.